తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి డాక్టర్ కృష్ణమాచార్య గురువు గారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో పూజారిగా 13 సంవత్సరాల పాటు వారు సేవలు అందించారండి. అలాగే మనకి వారు ప్రత్యేకంగా చెప్పొచ్చు, పండితులకైనా పామరులకైనా అర్థమయ్యే రీతిలో ఎటువంటి సందేహాలనైనా కూడా నివృత్తి చేస్తారు. ఇంతేకాకుండా వారు విశ్రాంత ఆంధ్ర ఉపన్యాసకులు కూడా. ఎంత చక్కగా మాట్లాడతారో అందరికీ తెలిసిన విషయం. అయితే ఇవాళ చాలా మంది ఎన్నో సందేహాలు, ప్రశ్నలు అంటే కామెంట్స్ రూపంలో అడిగారు. వాటన్నిటికీ ఇవాళ గురువు గారి మాటల్లో మనం సమాధానాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై జై విజయీ భవ విజయీ భవ, అన్ని విజయాలు చేకూరుగాక. యాదాద్రి లక్ష్మీ నరసింహుడు జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసినటువంటి క్షేత్రం ఇది. ఖచ్చితంగా. అంటే ఇంకా దగ్గరలో ఉన్న వాళ్ళైతే చక్కగా వెళుతూ ఉంటారు పదే పదే. ఆయన దర్శనం కలగడమే ఒక ఆనందం, ఆయన పేరు తలుచుకోవటమే ఒక వైభోగం అని చెప్తూ ఉంటారు. అటువంటి ఆ స్వామి దగ్గరగా చూసి వారి సేవలో తరించిన వారు మీరు. ఓకే, స్వామి గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని అనుకుంటాము. కొద్దిగా మేలుకొలుపు నుంచి స్వామివారిని పవలింపు సేవ వరకు అసలు ఎలాంటి సేవలు జరుగుతాయి యాదాద్రిలో? సంతోషం. నాకు ఈరోజు మాట్లాడే శక్తి ఇచ్చిన మా నరసింహుడు, మా యాదాద్రి నాథుడి గురించి అడిగారు. మా తండ్రి గురించి, తల్లి గురించి అడిగితే ఒక్కసారి గగుర్పాటు వస్తుంది బిడ్డడికి తన గురించి చెప్పుకోవటానికి. అలాంటి యాదాద్రి, అద్రి అంటే కొండ, యాదగిరి, రైట్, బాగుంది. మళ్ళీ యాదగిరి గుట్ట, గిరి గుట్ట రెండు ఒకేటే అర్థం. దాన్ని ఏమంటారు వ్యాకరణ రీత్యా? దోషం. అందుకే యాదాద్రి, యాదగిరి గుట్ట. ఇక లోకంలో ప్రజలలో నానుడిలో వచ్చింది కాబట్టి తప్పులేదు. అది నానుడిలో వచ్చింది, కానీ పండితుల రూపంలో యాదాద్రి. యాదగిరి మా నరసింహుడు ఉన్నాడే, ఆపరేషన్ చేస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా గొప్పది, అందరికీ తెలుసు. అక్కడ మండల దీక్షలతో ప్రదక్షిణాలు చేస్తారు. మీరు మా యాదగిరి గుట్టలో నేను పనిచేశాను పూజారికి కాబట్టి మా అనుభవాలు చెప్పాలి. అంటే అక్కినేని నాగేశ్వరరావు కానీ, మా సి నారాయణ రెడ్డి కానీ వీళ్ళని అడిగితే నాకు గుర్తుకొస్తున్నాయి అనే ప్రశ్న ఇందులో ఉంది. నాకు గుర్తుకొస్తున్నాయి. ఆనాటిది ఓ 40 ఏళ్ల క్రితంది. యాదగిరి నరసింహుడు ఆపరేషన్ చేస్తాడు. తెల్లారి వచ్చి మాకు చూపించేవాళ్ళు. అయ్యా, ఇగో ఇక్కడ రాత్రి కలలో ఎవరో అయ్యగారు వచ్చాడు, ఇగో ఇలా అన్నాడు, ఇలా పట్టన్నాడు, ఇలా చేశాడు అని చూపించేవాడు. అదంతా మేము విన్నాం. బాగుంది, మీకు ఆశ్చర్యం. ఒకటి. రెండు, నా నిజ జీవితంలో చెప్తున్నాను, నా నిజ జీవితంలో జీర్స్వామి, చిన్న జీర్స్వామి, అందరు పెద్దలందరికీ, దాసవాళ్ళు వాళ్ళందరూ అన్నారు, వాళ్ళందరూ ఆశీస్సులు ఇచ్చారు. మా ఆవిడ ప్రాణం పోయిందే నా చేతిలోనే. తర్వాత వెంటనే ఆమె అక్కను చెల్లెని పిలిపించే వరకు వాళ్ళు వచ్చి ఓ అనేవారు, కన్ను తెరిచింది, బ్రతికింది అని. ఆమె కొడుకే డాక్టరు, బాగుంది, రైట్. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఏం లేదన్నా. మళ్ళీ కారులో ఎక్కిస్తే కింద పడిపోయింది, రెండోసారి ప్రాణం పోయింది. ఏం లేదనుకున్నాం. మళ్ళీ అట్లనే పట్టుకెళ్ళాము. జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర వెళ్ళగానే స్పీడ్ బ్రేకర్ దగ్గర ఒక్కసారి ఎత్తేసే వరకు మళ్ళీ కళ్ళు తెరిచింది, ప్రాణం వచ్చింది. ఇప్పటి 2 సార్లు ప్రాణం పోయింది, 2 సార్లు ప్రాణం వచ్చింది. డాక్టర్లు బీరిపోయారు, అయిపోయింది. యశోద హాస్పిటల్ తీసుకెళ్ళారు. డాక్టర్లు వచ్చేసారు, ఏం లేదన్నారు. ఆఖరకు మాకు తెలిసిన మంచి మహనీయుడు, పునర్జన్మనిచ్చే డాక్టరు, ఆ మహనీయ మూర్తి చూశాడు, పరీక్షించాడు. ఈమెకు ఫలాని ఇక్కడ షుగర్ వల్ల రక్తం చిమ్ముతుంది, కావాలన్నారు. ఆపరేషన్ చేద్దామన్నారు. ఒప్పుకున్నాం, డబ్బు చెల్లించాం. ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళి లోపలికి వెళ్ళి సిద్ధం కాగానే 5 డాక్టర్లు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, అందరున్నారు. అందరికీ నా దీవెనలు వస్తూనే ఉన్నాయి. వాళ్ళు దండం పెడుతున్నారు, హాయిగా ఆపరేషన్ సిద్ధం చేయని. మొత్తం పల్స్ పడిపోయినాయి, అవుట్ అయింది, కలాప్స్ అని బయటకు వచ్చి ఏడ్చారు. వాళ్ళు ఏడ్చారు, మేము ఏడ్చాం, మా పిల్లలంతా గొడవ పెట్టారు, ఇదంతా అయింది. అయినా నేను నమ్మకంతో ఒకటి మాత్రం అన్నాను, రేపు తీసుకెళ్తానండి ఆవిడను, బాడీని, ఈ రాత్రికి ఉంచండి, దండం పెట్టాం, అంతే. ఆ రాత్రి ఆ డాక్టర్లకు మీ ప్రయత్నం మీరు చేయండి అని అన్నాం. వాళ్ళ ప్రయత్నం చేస్తే రాత్రి 1 గంటకి ఏదో ఒక శక్తి వాళ్ళకు దొరికింది. దాన్ని మెల్లమెల్లగా చేశారు. ఉదయం 7 గంటల యాదగిరి గుట్టకు ఫోన్ చేశారు, మీ అయ్యగారి భార్య, ఆయన అయ్యగారిని మాట్లాడమనండి అన్నారు. వాళ్ళు ఎవరు మా అయ్యగారు, నేను ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళొచ్చి రిజైన్ చేసి వచ్చాను. అప్పుడు ఆలోచించుకొని ఓ ఫలానా ఆయన అన్నారు. నాకు ఫోన్ చేశారు, డాక్టర్ గారితో మాట్లాడమన్నారు. ఆయన వచ్చి ఇప్పుడు చూడండి, నేను చూడలేను, తట్టుకోలేనండి, నేను భయపడ్డాను. రాత్రి 8 గంటలు తీసుకెళ్ళాడు. ఆమె కళ్ళుగా ఇట్లా అన్నది. ఇవాళ హాయిగా వంటకాలు చేసి పెడుతున్నది. ఇప్పుడు నరసింహస్వామి ఉన్నాడా లేడా? ఖచ్చితంగా ఉన్నాడు.
నిజ జీవితంలో చెప్తున్నాను. ఆ నరసింహం ఎలాంటి నరసింహుడు, మాతానుసింహశ్చ పితానుసింహ భ్రాతానుసింహశ్చ సఖానుసింహ విద్యానుసింహో ద్రవిణ నృసింహ స్వామీ నృసింహ సకల నృసింహ. అసలు నువ్వే నాకు అనుకుంటే ఇంకేం లేదు. అయినా భయపడలే. గుర్తుంచుకోండి, ఆ రాత్రి అందరూ నాతో ఉంటే తెల్లవారి చేసే కార్యక్రమాలకు నేను సిద్ధమవుతూ ఉన్నాను. ఆ పదలో ఒక అమృతం వచ్చినట్లు మాట వచ్చింది. ఓ చూడండి, అయితే ప్రాణం వచ్చింది. ఏం చేద్దాం, చిన్నజీర స్వామి వాళ్ళందరి దీవెనలు వచ్చాయి. కనుక నరసింహుడు ఆపరేషన్ చేస్తాడనడానికి సాక్షాత్కారం నేనే. నమ్మకం ఉండాలి. అది అందుకు అక్కడ నేను డాక్టర్లు అన్నాను, మేము రోజు చేసే దైవ ఆరాధన గండభేరుండ, జ్వాల, యోగానంద, ఉగ్ర, లక్ష్మీ నరసింహ పంచనారసింహ క్షేత్రం యాదగిరి నరసింహ క్షేత్రం. కనుక కేసీఆర్ నాడే సామాన్యుడు గాడు. మళ్ళీ ఎందుకోసం దాని అభివృద్ధి? ఆయన ఆరోగ్యానికి కారణం నరసింహుడు. అది ఎవరికి తెలియదు, మాకు తెలుసు. సరే, నేనేమో కేసీఆర్ కోసం గొప్ప చెప్పడం వీళ్ళ కోసం గారు కాదు. ఆరోగ్య రక్షకుడు యాదగిరి నరసింహస్వామి. తలుచుకుంటే ఏం లేదు, ఎక్స్కర్షన్ టూర్ అని వెళ్తే అంతే, దానికేం లేదు, అది వేరు. కానీ అక్కడ విశేషమైన మంత్రశక్తి ఉంది. లక్షలాది జనం మాతో పంచుకున్నారు. లక్షలాది జనం ఎక్కువగా చెప్పేటువంటి మాట ఏంటండి భక్తులు? అంటే ఏ విషయంలో స్వామి వచ్చి కాపాడారని ఎక్కువగా ఏవి చెప్పేవారు మీకు? అన్నీ, ఒక్కటి కాదు, భూత ప్రేత పిశాచ శాకిని డాకి అన్నిటికీ. ఇంకొకటి యాదగిరి అన్నారు కాబట్టి చెప్తారు, అక్కడ మహమ్మదీయ సోదరులు వచ్చి పూజ చేస్తారు. అంతేకాదు, బండ్లగూడెపు సాహెబ్ అని ఒక మహనీయ మూర్తి, ఆయన వచ్చి ఆయన కూతు వాళ్ళ ఇండ్లలో ఆడబిడ్డకి ఏ పెళ్లికి ఏవైతే ఇస్తారో ఆ వస్తువులు ఇచ్చేదాకా యాదగిరి నరసింహస్వామి కళ్యాణం ప్రారంభం కాదు. ఒకప్పుడు మా కాలంలో, ఇప్పుడు ఎట్లా ఉంది స్వామి అనుగ్రహం దారు. ఆయన ఆ మహనీయ మూర్తి అప్పటిదాకా ఈ మన శివరాత్రికి ఎట్లా ఉపవాసం ఉంటామో అప్పటిదాకా ఏమీ తినడు. అన్నీ నరసింహస్వామి కళ్యాణ మంటపంలో ఇచ్చి వెళ్ళి స్నానం చేసుకొని తిని, అప్పుడు మెట్ల నుంచి మెట్ల నుంచి కింది వరకు ఎవరైతే భిక్షులు ఉంటారో వాళ్ళందరికీ గ్లాస్ తోటి మొత్తం బియ్యం పోసుకుంటూ పోతాడు. అందరికీ పావు కిలో బియ్యం పంచేస్తాడు. ఇప్పుడు చూడండి, జాతి మత కుల ఏమీ లేదు నరసింహస్వామి దగ్గర. ఒక్కటి మళ్ళీ మీరు మంచి ప్రశ్న వేశారు. చెంచు లక్ష్మి ఎవరికి? అడవులలో ఉండేవాడికి. మూడవది ఆయన కంబమును స్తంభము అంటాం, ఆ స్తంభమును అంబ చేశాడు. చలనం లేనటువంటి పిల్లర్ను చలనం కలిగిన తల్లిగా చేశాడంటే తను దాంట్లో నుంచి వచ్చాడు, ఆవిర్భావం. అలా నరసింహము గొప్పది. ఆ మంత్రము, ఆ పేరు వింటేనే చాలు, మహనీయ మూర్తి. అది నవనారసింహం అహోబలం, సింహాద్రి నారసింహ సుందరుడు, అప్పన్న ఆపన్నులను రక్షించే అప్పన్న. మా యాదగిరి నరసింహస్వామి కొంగు బంగారం. కనుక తరిద్దాం, ఆనందిద్దాం. మా పూజారులకైతే బాగా వేరుక స్వామి యొక్క వైభవం ఎంతనో అంత వైభవం. ఆయన తలుచుకుంటే చాలు పులకరింతలు వస్తాయి, ఆనందం, శక్తి. సన్నిధిలో ఎంతకాలం మీరు సేవ చేస్తూ వచ్చారు, అక్కడ కలిగినటువంటి అనుభవాలు ఏమన్నా చెప్తారా? అంటే స్వామి మాట్లాడినవి కానీ. లక్షలు రాత్రులు గంటలు వినొస్తాయి సౌండ్స్. దేవతలు వచ్చి ఆరాధిస్తారనే నమ్మకం మాకు మా కాలంలో. ఇప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దేవతలు వచ్చి ఆరాధింపబడేటువంటిది. ఉదయం వెళ్ళే వరకు అక్కడ పుష్పాలు ఉండేవి. ఉదయం వెళ్ళే వరకు పుష్పాలు గిన ఉండేవి. అవన్నీ ఆశ్చర్యాలు కొలుపుతాయి. ఈ కాలం వాళ్ళు నమ్మాలి. నమ్మకం. దేవత ఆరాధన క్షేత్రం అది రాత్రులలో. అంతేకాదు, ఉదయం సుప్రభాత సేవ, తర్వాత ఆరాధన. బిందెతీర్థమని విష్ణు పుష్కరిణి, ఆ విష్ణు పుష్కరిణికి వెండి బిందెలో తీర్థం తెస్తారు, దాంతో ఆరాధనలు. ఆ తర్వాత యాదగిరి నరసింహస్వామి దగ్గర ఉండే గొప్పతనం ఒకటి, ఏ దేవాలయంలో ఉంటుంది కానీ మధుపర్కం అని పెరుగు తేనె కలిపిన పదార్థాన్ని వెండి గిన్నెలో ప్రాతకాలనే ఆయనకు నైవేద్యం చేస్తారు. అది ఆరాధన. ఆ తర్వాత దజ్యోదనంతో ఉండే ప్రాబోధకే ఉంటుంది అది. ఆ తర్వాత అభిషేకం, ఆ తర్వాత అర్చనలు, ఆ తర్వాత దైవ దర్శనాలు, ఆ తర్వాత మళ్ళీ మాధ్యానిక అర్చనలు, ఇవన్నీ అయిపోతాయి. ఆ తర్వాత మాధ్యానిక నివేదనం, అది రాజభోగం అంటాం. ఇదేమో సామాన్యమైన
ప్రాబోధకి ఉదయం చేసేది, మధ్యాహ్నం రాజభోగం, మళ్ళీ దర్శనాలు, మళ్ళీ సాయంకాలంలో గొప్పది తిరువీధి సేవలు. ఆ తిరువీధి సేవలతో మళ్ళీ అర్చనలు, అక్కడ అర్చనల కంటే ముందు మళ్ళీ ఆరాధన, పాంచరాత్రాగమ సిద్ధాంత ప్రకారంగా అక్కడ ఆరాధనలు, శుచి శుభ్రతో ఉండే ఆరాధనలు. ఆ ఆరాధనల తర్వాత నైవేద్యం తర్వాత మళ్ళీ శయనోత్సవం చాలా వైభవం. యాదగిరి గుట్లో చూడాల్సింది శ్రీరంగ రంగరంగ మాయన్న అక్కడ. అదే మళ్ళీ తిరుమలలో కూడా ఘంటసాల గారు పాడారు శేషశైలావాస అని. అలా యాదాద్రిలో కూడా శయనోత్సవం. ఆ శయనోత్సవం తర్వాత మళ్ళీ దర్శనాలు, ఎవరో దూరం నుంచి వస్తారు, వాళ్ళకి దర్శనాలు కావాలి. ఇదంతా నిత్య విధి. మమ్మలను ఈ ప్రశ్న చేత తరింప చేశారు. ఒక్కసారి మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానా నివాసాయ యాదాద్రీషాయ మంగళం. నరసింహుని గురించి చెప్పారు కాబట్టి ఆనాడు ప్రహ్లాదుడు పిలిస్తే వచ్చావు ఓ నరసింహ, నా సొంతంలో మా భార్య కోసం వచ్చి ఆపరేషన్ చేసావు నరసింహ, ఇప్పుడు కూడా మేము పిలుస్తున్నాం ప్రజలందరి కోసం మా సుమన్ టీవీ ద్వారా చిత్తమందలి దుష్టుని చీల్చమంచు. ప్రజలలో యువతలో ఏదో ఒక చెడు భావనలు వస్తున్నాయి. ఆ చెడు భావన చీల్చేసి రాక్షసత్వం తీసి దైవత్వం అందించుదువుగాక. యాదగిరి స్వామికి ఇత్తు నేను అంకితము. శుభం శుభం శుభం. చాలా చక్కగా వివరించారు. ప్రధానంగా వారికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏమిటండి? అక్కడ రోజు వడపప్పు పానకం తప్పకుండా ఉంటుంది. రోజు వడపప్పు పానకం దోశ 3 అయితే ఇవన్నీ కలుపుతారు. జనం ఎక్కువ ఉంటే ప్రసాదాన్ని తక్కువ కొంత ఇది కాబట్టి కలుపుతారు. 3 మాత్రం తప్పనిసరిగా సాయంకాలం పానకం, వడపప్పు, దోశ. ఎందుకంటే మళ్ళీ మంచి ప్రశ్న వేశారు. మేము పానకం ఇచ్చేటప్పుడు చేతికి తాకి మళ్ళీ బట్టలు చెడిపోకుండా జాగ్రత్తగా వాళ్ళ చేతులలో ఉంచేవాళ్ళం. వడపప్పు ఇంతే ఉంటుంది కానీ అందరికి ఇచ్చేవాళ్ళం. మా ఆ కాలపు వంటయ్య గారు ఉండేవాడు, ఒకే దోశ. ఆ దోశని ఇలా అనుకుంటూ పోతే మళ్ళీ చివరి దాకా వచ్చేవాడు. అవి తలుచుకుంటే తల్లి ఆనాటి వైభవం, నరసింహ వైభవం ఇంతంత కాదు, చాలా గొప్పది. అలాంటి స్వామికి అనేక నైవేద్యాలు ఉన్నాయి. రాజా పన్నల్లాల్ పిటిని కార్తీక మాసంలో అన్నకూటోత్సవం, పౌర్ణమి నాడు అన్నకూటోత్సవం చేసేవాళ్ళు. వైభవం, మహావైభవం. రాసులు పోసి రాసుల దీపాలు వెలిగించి కదంబ ప్రసాదంతో పంచేవాళ్ళు. ఆ యాదాద్రిలో కార్తీక పౌర్ణమికు సత్యనారాయణ వ్రతాలు ఎన్నో వేల ఎంత తలుచుకుంటే చాలు. అది అక్కడ ఏ సేవ చేసినా అక్కడ కాదు, ఏ దేవాలయమైనా గొప్పదే. ముఖ్యంగా యాదాద్రి నరసింహుడి దగ్గర చాలా వైభవం. ఆ వైభవం అందరికీ అందుగాక. యువతను మా నరసింహుడు మార్చుగాక. సెల్ ఫోన్లు వాడకాన్ని తగ్గించి మనస్సులలో ఉండే చెడును దూరం చేసి విడిపోయేటువంటి దంపతులను కలిపి ఆనందాన్ని దేశానికి పంచుగాక. తన బిడ్డలు ఇప్పటిదాకా అన్నామే మాతా నృసింహస్య, నీ బిడ్డలు నువ్వు రక్షించు స్వామి. మా సుమన్ టీవీ మిమ్మల్ని ప్రార్థిస్తుంది. నమో నారసింహ లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం. అలాగే గిరి ప్రదక్షిణ ఇప్పుడు బాగా చూస్తూ ఉన్నాము. అంటే ముందు నుంచి ఉండేదా స్వామి? ఎప్పటి నుంచి అసలు గిరి ప్రదక్షిణ అనేది ముందు లేదు. కేసీఆర్ దాన్ని జీర్ణోద్ధరణ అందాం, పునర్నిర్మాణం అని అవన్నీ అంటారు. కానీ ఏదన్నా సరే, కానీ వైభవం. ఇప్పుడు గిరి ప్రదక్షిణ వచ్చింది. గిరి ప్రదక్షిణ అనగానే మనకు అప్పన్న దగ్గరనే గొప్పగా, సింహాచలం అప్పన్న దగ్గర గొప్పగా గిరి ప్రదక్షిణ ఉండేది. ఇప్పుడు అన్ని దేవాలయాలకు ఈ గిరి ప్రదక్షిణలు వచ్చాయి. మంచిది. గిరి ప్రదక్షిణం అంటే ఏంటి? ఇంట్లో నువ్వు గోవుకు ప్రదక్షిణ చేయి చాలు, తల్లిదండ్రులకు దండం పెట్టు చాలు, భూమి ప్రదక్షిణ చేసినట్టు వస్తుంది. మనకు వినాయక చతుర్థిలో కథలో అదే వస్తుంది. ఇది కుమారస్వామి వెళ్ళిపోతాడు నదులలో స్నానం చేయడానికి. వినాయకుడు అంటాడు, ఇంత బొజ్జ ఉంది, నేను ఏం చేస్తాను అంటాడు. అప్పుడు పార్వతి గుర్తు చేస్తుంది. వెంటనే తల్లిదండ్రుల చుట్టూ వాగర్ధావిసంపృతో ఆది దంపతులు కాబట్టి వాళ్ళిద్దరి చుట్టూ ప్రదక్షించి నిలబడ్డాడు. ప్రపంచం మొత్తం 14 లోకాలు ప్రదక్షిణ చేసినట్టు శక్తి వచ్చింది. కాబట్టి గిరి ప్రదక్షిణ అంటే లోక ప్రదక్షిణం అంతే. ప్రకృతిని ఆరాధించుట. ప్రకృతిని గిరి ప్రదక్షిణ అంటే ఏంటి? చెట్లను కొండలను అట్టి పెంచుట. మనం ఎక్కడ చూస్తాం? ఇది బాగా మనకు తెలిసినటువంటిది బృందావనంలో గోవర్ధనగిరి ప్రదక్షిణ ఉంది. అక్కడ చూస్తే ఆశ్చర్యపోతా. ఆంగ్లేయులు, ఈ విదేశీయులు వచ్చేసి పడుకుంటారు, పొరుతారు, రాత్రులు పాములు అన్ని వెళుతుంటాయి, ఎవరికి ఏ హాని ఉండదు. కనుక గిరి ప్రదక్షిణ చాలా గొప్పది, వైభవం. అన్నిటికీ రాజకీయం చేయకుండా, ఇతరములైనటువంటి వీటితో విమర్శలు లేకుండా చక్కగా ఆచరిద్దాం, భగవద్ అనుగ్రహాన్ని పొందుదాం, తరిద్దాం.
శుభం. అలాగే స్వాతి నక్షత్రం స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. ఎవరెవరు కళ్యాణం చేయించవచ్చు? స్వాతి నక్షత్రంలో ఆయన జన్మించినటువంటి నక్షత్రం. ప్రతి మాస నక్షత్రం అంటాం. ప్రతి 12 నెలలు వస్తాయి. అధిక మాసం వస్తుంది. ఈసారి అధిక జ్యేష్ఠ మాసం ఇప్పుడు మనమున్నటువంటి రేపు వచ్చే స్వాతి నక్షత్రం. ఆ స్వాతి నక్షత్రానికి ముందు చిత్తా వస్తుంది. చిత్త సుదర్శనం. చిత్తా నక్షత్రం సుదర్శన స్వామి యొక్క పుట్టినరోజు. స్వాతి నక్షత్రం నరసింహది. కాబట్టి మీరు ఎక్కడైనా చూడండి, శ్రీరంగ క్షేత్రంలో చూస్తే ఒకవైపు నరసింహుడు ఉంటాడు, ఇంకోవైపు సుదర్శన స్వామి ఉంటాడు ఒక కొండకు. అదే యాదాద్రిలో కూడా మనకు ఈ మధ్య కాలంలో ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు, మేము పనిచేసాం కాబట్టి. ఒకవైపు ఆంజనేయ స్వామి ఉంటాడు, ఆ వెనక గుహ లోపల ఒకే శిల, ఆ శిలలో గండభేరుండ నారసింహం ఉంటాడు. 2 దైవము భక్తుడు. అట్లానే అక్కడ సుదర్శనుడు నారసింహుడు. సుదర్శన నారసింహం కలిపితే ఏమవుతుంది? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఆరోగ్యవంతమైన జీవితానికి అది మూలభూతం. స్వాతి నక్షత్రం అంటే స్వాతి కిరణం. స్వాతి నక్షత్రం పుట్టాడు అని చిత్తలో పుట్టాడు. ఎవరైతే మనకు దేశంలో ఆ మాట అంటే చాలు. అందుకు గొప్పది మంత్రం. 32 అక్షరాలతో కూడుకున్న మంత్రం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుర్నమామ్యం మృత్యోర్మృత్యుర్నమామ్యం మృత్యు. ఎలా అన్నా సరే అది సమాసాలలో మార్పులు వస్తుంటాయి కనుక ఆ మహామంత్రం చెప్పకూడదు. అయినా సరే ఈ మధ్య రికార్డులలో వస్తుంది కాబట్టి అందించాం. ఆ మంత్రం విందాం, ఆనందంతో శక్తిని పట్టుకుందాం. అందరూ ఆరోగ్యంగా ఉందురుగాక. ఎందుకంటే సుదర్శన నారసింహం. సుదర్శన నారసింహం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటేనే నరసింహుడు. వివరించారండి. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.